హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్లోకి రాబోతుంది. మరి హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ బైక్ ఏంటి, భారతదేశ మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది, దీనికి సంబంధించిన రేంజ్ కానివ్వండి, ఇతర టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 2వ తారీఖున అయితే రష్ లేన్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారనమాట. హోండా సంబంధించిన ఈవో అనే ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్కి టైప్ అప్రూవల్ అయితే వచ్చింది, త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి రావచ్చా అనే సారాంశంతో ఈ ఆర్టికల్ అయితే రాశారు. ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం. ఈ ఈవో అనే ఒక పేరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే WH8000D అనే ఒక పేరుతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అనమాట. దీనికి టైప్ అప్రూవల్ కూడా వచ్చేసిందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న డిజైన్ పరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి సింగిల్ పీస్ స్టాండ్ సీట్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీని అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ తో పాటుగా ఆఫర్ చేస్తున్నట్టు ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. అలానే వీళ్ళు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా చెప్పారు. 8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది, సిటీ కమ్యూటింగ్ కి బాగా ఉంటుంది అని చెప్తూ మెన్షన్ చేశారు. అలానే 8 కిలోవాట్ల కంటిన్యూస్ పవర్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి పీక్ పవర్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు అన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీని యొక్క పర్ఫార్మెన్స్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో 150cc పెట్రోల్ బైక్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేస్తూ ఉండొచ్చు అని అయితే ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 143 kg వరకు బరువు అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ 110 km వరకు ఉంటుంది. అలానే ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది. టాప్ వేరియంట్ 157 kg, 120 km వరకు టాప్ స్పీడ్ ఉండొచ్చు అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అలానే బ్యాటరీ ప్యాక్ పరంగా అయితే దానికి సంబంధించిన సమాచారం లేదు, కానీ హోండా సంబంధించిన స్వాపబుల్ సంబంధించిన ప్యాక్ కీ, మొబైల్ పవర్ ప్యాక్ కీనే వీళ్ళు వాడే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్వాపింగ్ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ బైక్ ని ఉపయోగించే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇది ఓవరాల్ గా ఆర్టికల్ వరకు ఉన్న సమాచారం. ఒకసారి మీరు క్లియర్ గా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక డిజైన్ అయితే చూడొచ్చు. కంప్లీట్ గా రెట్రో ప్లస్ ఒక స్పోర్ట్స్ లైక్ డిజైన్ అయితే మనకి ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. ముందు వైపు చూసుకున్నట్లయితే సుమారు 17x18 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది ఇది. దాంతో పాటుగా బ్యాటరీ ప్యాక్ నాకు తెలిసి ఈ పొజిషన్ అయితే బ్యాటరీ ప్యాక్ ఇక్కడే మనకి మోటార్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అలానే బ్యాటరీ స్వాపింగ్ అనే ఒక పదాన్ని వాడారు కాబట్టి ఇక్కడ బ్యాటరీ ప్యాక్ పొజిషన్ అనేది ఈ పొజిషన్ లో ఉండే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈజీ టు ఇన్ కేస్ బ్యాటరీ ప్యాక్ తీయాలంటే ఇక్కడ ఏమైనా లిడ్, ఓపెన్ లిడ్ లాంటిది పెట్టి తీయచ్చు, లేదంటే ఈ టాప్ పొజిషన్ నుంచి కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్ని ఆఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇన్ కేస్ బ్యాటరీ స్వాపింగ్ ఆఫర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎయిర్ వెంట్స్ వెళ్ళి ఆ బ్యాటరీని కూడా కూల్ చేసే అవకాశం ఉంటుంది. మోటార్ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో, ఇక్కడ నుంచి ఈ సెగ్మెంట్లో ఎక్కడైనా కూడా మోటార్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకి సరిగ్గా కనిపించట్లేదు, ఇది బెల్ట్ డ్రైవ్ లేకపోతే చైన్ డ్రైవ్ మోటార్ అనేది వీళ్ళు ఫిట్ చేసే అవకాశం ఉంటుంది. మిడ్ డ్రైవ్ లాంటి మోటార్ అయితే మనకి ఈ పొజిషన్లో అయితే మిడ్ డ్రైవ్ మోటార్ వస్తుంది. దీని నుంచి మనకి ఆ చైన్ కానీ లేకపోతే బెల్ట్ని యూస్ చేసి మోటార్ అయితే వర్క్ అవుతుంది. ఇంకా సీట్ కూడా ఓకే అండి, కొంచెం స్పోర్ట్స్ లాంటి సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే హోండా సంబంధించిన ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, డీటెయిల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉండొచ్చా. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఎలక్ట్రిక్ బైక్ లో కావాలనుకుంటే మనం గమనించేది దాని యొక్క రేంజ్ గురించి అయితే ఆలోచిస్తాం. హోండా కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టాప్ స్పీడ్ 110 నుండి 120 km వరకు ఉండొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కానీ సెటప్ చేస్తే ఒక 80 to 100 km రేంజ్ ఇచ్చినా కూడా వాళ్ళకి బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి బ్యాటరీస్ని అయితే స్వాప్ చేసుకుని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొన్ని పాసిబిలిటీస్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఎలక్ట్రిక్ బైక్లో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో స్వాపింగ్ కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అవుతున్న తరుణంలో వీళ్ళు కావాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇవ్వచ్చు. ఎగ్జిస్టింగ్ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ కానీ సపోర్ట్ అయ్యే విధంగా అలా చేస్తే కనుక వీళ్ళు ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ వెళ్ళాలంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని పెంచుకోవాలి. అలా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని పెంచుకుంటే ఒక 150, 100, 200 km రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చినా కూడా హోండా కంపెనీ వాళ్ళు వీళ్ళ సంబంధించిన వాల్యూని ప్రొజెక్ట్ చేసుకునే విధంగా ఆ రేంజ్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీనే హోండా కంపెనీలు వాడే అవకాశం ఉందా అంటే కనుక కొంచెం ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ మార్కెట్లో హోండా కంపెనీలు వచ్చిందే హోండా సంబంధించిన యాక్టివా స్కూటర్లో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతోనే మార్కెట్లో తీసుకొచ్చారు. దాంతో పాటుగా వీళ్ళు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేసినప్పటికీ కూడా విత్ స్వాపింగ్ టెక్నాలజీతోనే 100 km వరకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు రాబోయే రోజుల్లో కొత్త సెగ్మెంట్స్ ఏమైనా వచ్చినా అది నార్మల్ ఫ్యామిలీ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ బైక్ డిజైన్ ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి, వీళ్ళు ఆల్రెడీ ఒక బ్యాటరీ స్వాపింగ్ సెటప్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే కొత్త సెగ్మెంట్ వెహికల్స్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటే
వీళ్ళకి ఈజీగా ఆ కొత్త ట్రాన్సిషన్ పీరియడ్ అనేది సులువుగా అయిపోతుంది హోండా కంపెనీ వాళ్ళకి. ఇక నెక్స్ట్ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్లోకి ఎప్పుడు రావచ్చు. హోండా కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గానే ఒక క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇచ్చారు. మేము భారతదేశంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతాము, అది కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెడతామని చెప్పారు. అది 2028 సంవత్సరాన్ని కూడా స్పష్టత చేశారు. సో 2028 సంవత్సరం వీళ్ళు పెడతారు కాబట్టి ఈ టైంలో వస్తే కనుక వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ హోమ్ ప్లేసెస్లో ఎక్కడైతే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసి వెహికల్స్ అమ్మాలి తప్పిస్తే ఇండియాలో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాలు అయితే తక్కువ. మరి ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ని తీసుకొచ్చేస్తారంటే ప్రీవియస్గానే హోండా కంపెనీ వాళ్ళు క్లారిఫై ఇచ్చేశారు, మేము ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తీసుకొద్దాం అనుకుంటే అది 2027 లేదా 2028 ఈ టైం ఫ్రేమ్లోనే హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు అని వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కూడా రివీల్ చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మరి పరిగణలో తీసుకుంటే ఇప్పట్లో హోండా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేసే అవకాశాలు తక్కువ. లేదు వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకొస్తే అప్పుడు కొన్ని వెహికల్స్ ఏమైనా ఇక్కడ తీసుకొచ్చి కొన్ని మేజర్ సిటీస్లో టైర్ 1 టైర్ 2 సిటీస్లో మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. దాని యొక్క మార్కెట్ అడాప్షన్ ఇనీషియల్గా ఫస్ట్ ఫేజెస్లో ఎలక్ట్రిక్ బైక్ని తీసుకొచ్చి దాని తర్వాత కావాలంటే టైర్ 3 టైర్ 4 సిటీస్లో కూడా మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఈ కీ ఎలక్ట్రిక్ బైక్ యొక్క వారంటీ ఎంత ఉండొచ్చు? హోండా కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ అయితే బేసిక్ వారంటీ 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది తమ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి అయితే ఆఫర్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నుంచి ఇంకొక 2 to 3 years తర్వాత ఎలక్ట్రిక్ బైక్ని తీసుకొస్తే కనుక అప్పుడు మార్కెట్లో లిథియం బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మినిమం ఒక 5 years నుంచి స్టార్ట్ చేసి 8 years మధ్యలో ఏదైనా కూడా బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. కిలోమీటర్స్ పరంగా చూసుకున్నా కూడా ఒక 50,000 నుంచి 1 lakh కిలోమీటర్ మధ్యలో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేట్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అని చెప్పొచ్చు. ముందుగానే వీళ్ళు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అనే సమాచారం లేనప్పుడు ప్రైస్ గురించి మనం చెప్పడం తొందరపాటే అవ్వచ్చు. కానీ ప్రజెంట్ వీళ్ళ సెగ్మెంట్లో 150 సెగ్మెంట్లో బాగా సక్సెస్ఫుల్ అయిన మోడల్ ఏమైనా ఉందంటే హోండా సంబంధించిన యూనికార్న్ అనేది బాగా విపరీతమైన సక్సెస్ ఉన్న మోడల్. యూనికార్న్ అయితే ప్రజెంట్ ఆన్ రోడ్ అయితే సుమారుగా 140,000 నుండి 150,000 రూపాయల సెగ్మెంట్లో అయితే ఆన్ రోడ్ అయితే పడుతుంది. వీళ్ళు తీసుకొచ్చే కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా 150-160 cc రేంజ్ లోనే హోండా సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ 1,40,000-1,50,000 ప్రైస్ సెగ్మెంట్ నుంచి అంతకు మించి ఏమన్నా అయ్యే అవకాశాలు ఉంటుంది. లేదంటే కొత్తగా వచ్చే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మరింత తక్కువ రేటుకే బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా రాగలిగితే కనుక 1,50,000 కన్నా ఒక 10,000 లేకపోతే 20,000 తక్కువకే వీళ్ళ కొత్త ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తారా లేకపోతే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో వస్తారా అనేది రాబోయే రోజుల్లోనే మనకి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ హోండా కంపెనీ వాళ్ళు ఇప్పటి నుంచి ఎలక్ట్రిక్ బైక్ మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మరి హోండా కంపెనీ వాళ్ళు ఈ డిజైన్ తో ఎలక్ట్రిక్ బైక్ తీసుకొస్తే మీరు తీసుకుంటారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లో బేసినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్న లేదా స్క్రీన్ పై ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అని ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.